హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేజీగా లేచా అనమాట. యాక్చువల్లీ ఎండలకు తిరిగి కొంచెం ఫీవరిష్గా అట్లా అనిపిస్తుంది. అందుకే హెయిర్కి ఆయిల్ పెట్టించుకుందామని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ అట్లా ఏం చేయలేదన్నమాట. సో అంటే గొంతులో కూడా కొంచెం కిచకిచలాగా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా నేను కొంచెం అల్లం టీ అట్లా పెట్టుకొని ఫస్ట్ అయితే ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయలేదండి. జస్ట్ అట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఎన్నున్నా సరే ఫస్ట్ అయితే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగే ఇల్లు మాప్ పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. సో అందుకే ఇంకా మార్నింగే నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే కాఫీ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే పిల్లల్ని అర్చేస్తున్నా. అసలుకి మార్నింగ్ లేస్తేనే నాకు ఎట్లో ఉంది. దానికి తోడు పిల్లలు కొంచెం లేట్గా ఫ్రెష్ అప్ అవ్వరు, త్వరగా చిరాకు తెప్పిస్తుంటారు. అసలుకి వాళ్ళకి నేనేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సో అందుకే ఇంకా వాళ్ళ కోసం కొంచెం అట్లా రెడీ అయిపోండి అని చెప్పేసి మార్నింగే అమ్మ వాళ్ళు నాటుకోడి అయితే ఇచ్చి పంపించారనమాట. సో అది కర్రీ చేస్తున్నా. అంటే ఇంకా 10-10:30కి అంతా నాన్న అవి క్లీన్ చేసి ఇచ్చేశారు. సో అది నేను ఇంకా ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో దాంట్లోకి అంటే నాటుకోడిలోకి రాగి ముద్ద చాలా రోజులు అయిపోయింది. అంటే వీక్లీ వన్స్ రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తుంటా ఇంట్లో. రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ అట్లా పిల్లలకి రాగి ముద్ద పెడితే మంచిది కదా హెల్త్కి, అండ్ చలువ కూడా ఉంటుంది అని చెప్పేసి రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేస్తేనే కొంచెం అమ్మమ్మకి బాగాలేదని చెప్పేసి కాల్ చేశారు. సో ఇట్లా కర్రీ రైస్ కుక్ చేస్తున్నా కాల్ వచ్చిందనమాట. సో ఇట్లా అమ్మమ్మకి కొంచెం హార్ట్లో పెయిన్ ఉంది, రావాలి హాస్పిటల్కి అని చెప్పారు. సో వాళ్ళకు కూడా ఇంకా వంట చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మార్నింగ్ వీళ్ళకి చేసి అత్తయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళేది ఉంటుందండి. హెల్త్ బాగాలేనప్పుడు మటుకు ఇట్లా ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. సో ఈ వంట అయిపోయిన తర్వాత వాళ్ళకి రైస్ కుక్ చేయాలి అండ్ కర్రీ కూడా వేరే సపరేట్ చేయాలి, ఎందుకంటే హాస్పిటల్లో ఉంటారు కాబట్టి. సో ఈ రైస్ కుక్ చేస్తే బాగోదని చెప్పేసి రైస్ మళ్ళీ వేరే చేయాలన్నమాట, కర్రీ కానీ రైస్ కానీ. సో సండే వస్తే యాక్చువల్లీ నాకు మండే టు సాటర్డే వరకు ఆఫీస్లో అన్నా కొంచెం రెస్ట్ దొరుకుతుందేమో, కానీ ఇక్కడ మటుకు అసలు నాకు రెస్టే దొరకదండి. ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి అక్కడ మటుకే తిరుగుతుంటా, కిచెన్లోనే తిరుగుతుంటా ఈవినింగ్ అయ్యేంతవరకు. సో ఏం చేస్తుంటానేమో నాకే అర్థం అవ్వదు, కిచెన్లోనే పని ఎక్కువ అనిపిస్తుంది. సో ఇది ఇంట్లో మాకు ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి కట్ చేయడానికి వీలు పడదు. సో అందుకే నాన్న అక్కడే నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టాడనమాట. సో ఇక్కడ మా అత్తయ్య అయితే ఆవిడ వచ్చింది, అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా ఒప్పరు. అంటే ఆ కాలం మనుషులు అంతేలేండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలి, కానీ టేస్ట్ ఉండాలి. మనకేమో లేచినప్పటి నుంచి ఆయిల్ అట్లా తేలుతూ ఉంటే కానీ ఫుడ్ తిన్నట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఫస్ట్ నుంచి మనకు అట్లా అలవాటు అయిపోయింది. సో మధ్యలో కాల్స్ వస్తున్నాయి అనమాట, హాస్పిటల్కి రీచ్ అవుతున్నారా లేదా అని చెప్పేసి నేను కాల్స్ చేస్తూ ఉన్నాను. సో మళ్ళీ రిటర్న్ వాళ్ళు నాకు కాల్ చేశారు వచ్చేసామని చెప్పేసి. సో ఈలోపు పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేయట్లేదు. తెలుసు కదా, ఇంకా వీక్ ఆఫ్ వచ్చిందంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాము. అండ్ ఇక్కడ రాగి ముద్ద మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అంటే రైస్ అన్నీ కుక్ చేసి పెట్టేస్తున్నా. నాకేమో రాగి పిండి ఎక్కువ వేస్తే ఇష్టం, తనకేమో రాగి పిండి తక్కువ వేస్తే ఇష్టం అనమాట. సో లిటరల్లీ తను వచ్చినప్పటి నుంచి రాగి ముద్ద కోసం చాలా అంటే ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళకు మామూలు రైస్ తినడం అలవాట్లేదు. సో ఇట్లా రాగి ముద్దనో లేకపోతే సజ్జ రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె ఇట్లాంటివి ఎక్కువ, మిలెట్స్ ఎక్కువగా తింటారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు కొంచెం హెల్తీగానే ఉన్నారు. ఎలాంటి బీపీ, షుగరు ఎలాంటివి లేకుండా. మనం ఏంట్రా అంటే లేచినప్పటి నుంచి రైస్తోనే సరిపోతుంది. ఈవెన్ జొన్న రొట్టె కూడా చాలా కష్టం అండి మనం చేయడానికి. సో అది ఇంకా అందుకే మా అత్తయ్య రాగి ముద్ద చేస్తున్నారు. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
సో నేనైతే తిననండి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మా నాన్నకి అమ్మ వాళ్ళకి సో వీళ్ళ కోసం అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు యాక్చువల్లీ. సో అదే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారనమాట. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అదే అమ్మమ్మకి బాగాలేదని చెప్పాను కదా, తన్ని పిలుచుకొని ఇంకా వస్తున్నారు. సో ఆలోపు వాళ్ళకు కూడా వచ్చిన తర్వాత ఎండకి వంట చేసుకోవాలి, తినాలంటే కష్టమే కదండి. అందుకే ఇంకా వాళ్ళ కోసం కూడా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో నా కోసం అయితే పప్పుచారు అట్లా కాస్తాను, లేదంటే ఇంకా ఏదో ఒకటి చేసుకుంటాను. ఈ ఫీవర్ అట్లా వచ్చినప్పుడు మటుకు మోస్ట్లీ చికెన్ని అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి మళ్ళీ ఫీవర్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుందని చెప్పేసి మా అత్తయ్య, అసలు నేను తింటా అన్నాను కూడా మా అత్తయ్య తిన్నీరనమాట. ఫీవర్ మళ్ళీ రివర్స్ అవుతుంది, చికెన్ తినకూడదు అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇక్కడ అత్తయ్యకి ఇచ్చాను అనమాట. తనైతే ఇట్లా ముద్ద కట్టేస్తుంది, నేనైతే ముద్ద కట్టలేను, డైరెక్ట్ అట్లా తీసేసి ఒక్కోసారి వీలుంటే కడతానులేండి, ఒక్కోసారి లేకపోతే మొత్తం దాంట్లో వేసేస్తాను అనమాట. హాట్ బాక్స్లో తీసుకొని వడ్డించుకునేదే కదా అని చెప్పేసి. మనకి కంట్రీ చికెన్ కంటే దేశీ చికెనే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇట్లా కారం ఎక్కువ పడ్డము, పులుపు ఎక్కువ పడ్డం, మసాలా తక్కువ వేసుకోవాలి యాక్చువల్లీ. నాటుకోడి పులుసులో మసాలా తక్కువ వేసి కారము పులుపు అనేది కొంచెం ఈక్వల్గా ఉండాలి, అప్పుడైతేనే రాగి ముద్దలో మంచి టేస్ట్ వస్తుంది. సో ఆ లెగ్ పీస్ పిల్లలు ఏదైనా చికెన్ కానీ ఏదైనా చేసినప్పుడు లెగ్ పీస్ కోసం గొడవ పడేస్తుంటారనమాట. సో మాకైతే ప్రస్తుతానికి అలాంటి పేచీలు ఏం లేవు, ఎందుకంటే పాప అయితే తింది కాబట్టి, వాడొక్కడే బాబు ఒక్కడే కాబట్టి ఇంకా వాడి కోసం ఒకటి లెగ్ పీస్ అట్లే పెట్టేసాను అనమాట. సో ఉప్పు, కారం, టమాటాలు, మసాలా అయితే ఏం లేదండి, కొత్తిమీర, ఎల్లిపాయలు, కొంచెం అల్లం, కొబ్బరి, ధనియాలు, చెక్క ఒకటి, లవంగా ఒకటి, అంతే. ఇంకా అంతకు మించి ఏమి ఎక్కువ మసాలా లేదు. నేను 1-2 టమాటాలు యాడ్ చేసిన తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాను అనమాట. అంటే చాలామంది వేస్తారు నాటుకోడి పులుసులో, చికెన్లో చింతపండు పులుసు వేస్తే నీచు వాసన అనేది తగ్గుతుందని చెప్పేసి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే యాడ్ చేస్తామండి, మరి మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలీదు. సో మేమైతే మళ్ళీ చింతపండు పులుసు యాడ్ చేసేసి కొన్ని వాటర్ అనేది ఎక్కువ వేస్తాం, నాటుకోడి కదా, దీంట్లో కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 6-7 విజిల్స్ అట్లా వేసిన తర్వాత కుక్ చేసే మంచిది అని చెప్పేసి, పిల్లలకి కొంచెం ఈజీ డైజెస్టింగ్ అని. సో ఇంకా వంట చేసేసి ఫాస్ట్గా ఇట్లయితే వచ్చేసాను. అండ్ దట్టు ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ కూడా, సండే రోజు. ఇంకా ఇక్కడైతే అడ్మిషన్ కోసం అయితే కూర్చొని ఉన్నాం మేము. అంటే మా అమ్మమ్మని అయితే జాయిన్ చేసేసాము. సో చాలామంది ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. అండ్ పిల్లల్ని ఎందుకు పిలుచుకొచ్చారు అని మీరు అడగొచ్చు. చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళారు, అమ్మ పిల్లలు అందరు కలిసి. సో సడన్గా ఇట్లా అయ్యేసరికి ఇంకా అందరు కలిసి పిలుచుకొని వచ్చేసారు అమ్మమ్మని. ఇంకా నేను వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళాలి. సో ఉన్న పలంగా హడావుడిగా రావాల్సి వచ్చింది, అందుకే నేను పోనీ కూడా వేసుకోలేదు, డైరెక్ట్ అట్లా వంట చేసి ఉన్న పలంగా వచ్చేసానండి. అంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, సో హార్ట్కి కొంచెం స్టంట్ అట్లా వేయాలి అని చెప్పారు. సో అందుకే ఇంక ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి అని చెప్పేసి నన్ను లిఫ్ట్లో వదిలేసి వీళ్ళు బయటకు వచ్చేసారనమాట. సో మా అమ్మమ్మ ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు. తనకి మాట రావట్లేదు, అండ్ దట్టు కొంచెం మనుషుల్ని కూడా గుర్తుపట్టట్లేదు అనమాట. సో తనతో కొంచెం నేను ఫ్రెండ్లీగానే ఉంటాను ఫస్ట్ నుంచి, నాకు కొంచెం అట్లా అలవాటు. అంటే ఇదంతా చూసి ఎక్కడ పెద్ద ఆవిడ కదా భయపడుతుందేమో అని చెప్పేసి కొంచెం ఫన్నీగా చుట్టుగా అట్లా మాట్లాడిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అట్లా. సో నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి వంట అయితే స్టార్ట్ చేసిన, మా అత్తయ్య భక్ష్యాలు తినాలని చెప్పారు. సో స్టంట్ వేయడానికి ఇంకా 1 డే పడుతుంది అని చెప్పారు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను భక్ష్యాల కోసం అన్ని రెడీ చేసి వెళ్ళానమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను అస్సలు తెలుసా ఎంత ఎండ ఉందంటే ఈరోజు లిటరలీ ఇంట్లో పని ఒకటి, బయట తిరగడం ఒకటి, దాంట్లో నాకు ఫీవరిష్గా ఉండడం చాలా అంటే చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది నాకు. అసలు ఎంత ఇరిటేటింగ్గా ఉందంటే మొత్తం ఇవన్నీ పక్కన పడేసి ఎంచక్క రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది. కానీ ఈ పని అంతా ఇట్లా ఉండిపోయింది అనుకోండి, ఇంట్లో ఈ పక్కన పట్టేసి నేను వెళ్ళి పడుకుందాము అన్నది నాకు అస్సలు అనిపించదు.
సో అందుకే ఇంకా మా అత్తయ్య నేను ఒక్కదాన్ని చేసుకోలేకుంటే పాపం తను వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట. మెయిన్గా తన కోసమే చేయాల్సి వచ్చింది, లేదంటే నేను అసలు ఇంత రిస్క్ పని అయితే పెట్టుకోను. ఎందుకంటే హెల్త్ అట్లా అప్సెట్ ఉన్నప్పుడు మటుకు ఇట్లాంటి పనులు పెట్టుకోవడం చాలా తక్కువ. కానీ నేను మటుకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా, ఎంత ఫీవరిష్గా ఉన్నా పడుకోవడం అయితే పడుకొని రెస్ట్ తీసుకోవాలా అట్లా ఏం అనిపించదండి నాకు. ఏదైనా సరే కొంచెం అట్లా అనిపించినా కూడా, ఆ ఫీలింగ్ ఉన్నా కూడా అది పక్కన పెట్టేసి పని చేసుకుంటూనే ఉంటా. లేదనుకోండి నాకైతే అసలు అట్లా రెస్ట్ తీసుకునేది ఉండదు, ఇష్టం ఉండదు. మెయిన్గా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండాలి, పని చేస్తూ ఉంటేనే కదా మనం కూడా అంటే కొంచెం హెల్త్ బాగాలేదని పక్కన పడుకున్నాం అనుకోండి, ఉన్న పనితో పాటు ఇంకా ఎక్స్ట్రా పని అయితే పడుతుంది. దట్టు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు హాలిడేస్ కదా, సో పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా పని ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంకా నేను వర్షం పడే మూమెంట్ కూడా ఉంది. సో అందుకే కొంచెం బయట అయితే చాలా ఉక్క పెట్టేస్తుంది. ఈ ఉక్క పెట్టినప్పుడు ఇంట్లో వంటింట్లో ఎక్కువ శాతం పని చేయాలంటే చాలా కష్టము. సో ఎక్కువ శాతం వంటింట్లో ఉండడానికి నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నిలబడే పని చేయాలి, ఏదైనా కూర్చొని పని చేసుకుందాం అనేది ఏముండదు. ఎంతసేపు నిలబడతాను చెప్పండి, మార్నింగ్ నుంచి పని తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది. అందుకే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది సండే వచ్చిందంటే. సో నేనైతే ఇంకా ఏది స్కిప్ చేసినా, నేను నాన్ వెజ్ తినలేదు కాబట్టి ఈవినింగ్ కూడా దీపం ముట్టించేసాను అనమాట. సో ఫైనల్లీ భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి. మేమైతే రేకు భక్ష్యాలు అయితే చేయమండి, ఇట్లా కొంచెం మందంగా ఉన్న భక్ష్యాలు అయితే పూర్ణం బాగుంటుంది. అండ్ పాలు వేసుకున్నా, నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము, ఎందుకంటే పల్చగా ఉంటే పొడి రాలినట్లుగా ఉంటుంది భక్ష్యంలో. సో పాపం తనకి తినాలనిపిస్తుంది కాబట్టి తన కోసం కొంచెం రిస్క్ అయినా సరే, వాళ్ళకి ఏదో ఒకటి ఆశ ఉంటుంది కదా తినాలని, అందుకే చేసిచ్చా అనమాట. సో అదండి ఈరోజు సండే రోజు వ్లాగ్ అయితే. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అండ్